ఈరోజు ఎక్కువ మంది క్రైస్తవం చేసేది ఏంటంటే 6 దినాలు మనం ఏం చేస్తున్నామో మనకు తెలియడం. 6 దినాలు మనం ఏం ఆలోచన చేస్తున్నాం, 6 దినాలు మనము సమయాన్ని ఎలాగ మనం గడుపుతూ ఉన్నాము, ఎక్కడ కూర్చుంటున్నాం, ఎక్కడ మాట్లాడుతున్నాం, ఎక్కడ నిలబడతా ఉన్నాము, ఇవేమీ మనము దేవుని పిల్లల జ్ఞాపకం చేసుకోవడం. పేరుకు దేవుని బిడ్డలమైనప్పటికీ కూడా ఈ రోజు చాలా మందిని దేవుని పిల్లల 6 దినాలు దుష్టుల ఆలోచన చొప్పునే నడిచేవారు అనేకులు మన క్రైస్తవ్యంలోని ఉన్నారు. ఆదివారం ఒక్కరోజు దేవుని సన్నిధికి వచ్చి మిగతా 6 దినాలు కూడా పేరుకి క్రైస్తవం అయినప్పటికీ ఆలోచనలన్నీ ఏ ఆలోచనలండి? దుష్ట ఆలోచనలో ఉన్నవారు అనేకులు. అలాగనే పేరుకు క్రైస్తవం దేవుని బిడ్డలం అయినప్పటికీ కూడా దేవుని ప్రియులారా తప్పు మార్గాల్లో నిలబడి 6 దినాలు గడిపేవారు అనేకులము ఉన్నాం క్రైస్తవులు. అలాగనే మనము క్రైస్తవులు, పేరుకి క్రైస్తవులమైన ఎక్కడ ఒక నలుగురు కూర్చున్నా కూడా మనంత ముచ్చట్లో లోకంలో ఎవరు? మనం ఒక నలుగురు కూర్చుంటే అక్కడ ప్రార్థన గురించి, వాక్యం గురించి, దేవుని గురించి మాట్లాడతాం అంటే ఏం గురించి మాట్లాడతాం అంటే అపహాసం, నవ్వులు, లేకపోతే వాళ్ళని తోలనాటం, వీళ్ళని తోలనాటం, ఇవే మాటలు. దేవుని బిడ్డలం అని దేవుని ప్రియులారా ఒక రోజు మనము కొంత సమయం దేవుని సన్నిధికి వచ్చి స్త్రీలుగా మనము దేవుని సన్నిధిలో మనం ముసుగులు వేసుకొని వినయంగా ఉండి, పురుషులుగా మనము మన పద్ధతిలో మనం ఉండి ఒక కొద్ది నిమిషాలు దేవుని ఆరాధించి స్తుతించి ఇక్కడ నుంచి వెళ్ళినంత మాత్రాన దేవుని పిల్లల మన కుటుంబంలో, మన జీవితాల్లో ఎలాంటి దేవుని కార్యాలు మనము చూడలేము. ఒకసారి నేను ప్రశ్నించుకో, ఎన్నో దినాలు వదిలిపెట్టు, గడిచిన 6 దినాలు, ఈ రోజు ఆదివారం కదా, నిన్న శనివారం నుంచి గడిచిన 6 దినాలు నీవు ఏ విధంగా ప్రవర్తించినవు, ఏ విధంగా గడిపినవు? మనమేదో పెద్ద తప్పు చేస్తున్నాం, పెద్ద పాపం చేస్తున్నాం అని నేను అనడం లేదు. పెద్ద పెద్ద తప్పులు చేస్తున్నామని మనం అనడం లేదు. కానీ మనం ఎలాంటి పెద్ద పెద్ద తప్పులు చేయకపోయినప్పటికీ కూడా దేవుని పిల్లలు అన్నిటికన్నీ పెద్ద తప్పు ఏంటి అని అంటే మనము దేవునిలో గడపకపోవడం అన్నిటికన్నా పెద్ద తప్పు. అన్నిటికన్నా పెద్ద తప్పు ఏంటి అంటే దేవుని ప్రియులారా ఈ వాక్యాన్ని మనము చదవకపోవడం. అన్నిటికన్నా పెద్ద తప్పు ఏంటి అంటే దేవుని ప్రియులారా పెద్ద పాపం ఏంటి అని అంటే మనము ప్రార్థన చేసుకోకపోవడం. ఈరోజు క్రైస్తవులుగా మనము పెద్ద తప్పులు చేయకపోవచ్చు, వ్యభిచారం చేయకపోవచ్చు, దొంగతనాలు చేయకపోవచ్చు, హత్యలు చేయకపోవచ్చు, ఇవేమీ చేయకపోవచ్చు. కానీ దేవుని ప్రియులారా ఈ రోజు అంతకన్నా గొప్ప పాపము క్రైస్తవులుగా మనం చేసేది ఏంటి అని అంటే దేవుని మనము పక్కన పెడతాం. దేవుని మనం పక్కన పెడతాం. నేనంటాను, గడిచిన 6 దినాల్లో నువ్వు ఎన్ని అధ్యాయాలు, ఎన్ని వాక్యాలు చదివినావు? ఎంతసేపు దేవుని వాక్యంలో సమయాన్ని గడిపినావు? ఫోన్లో ఎంత సమయం గడిపి ఉండొచ్చు? ఎంతసేపు దేవుని సన్నిధిలో నువ్వు కూర్చున్నావు, నిలుచున్నావు? లోకంలో ఎంతసేపు కూర్చున్నావు, నిలుచున్నావు? ఈరోజు దేవుని బిడ్డలుగా దేవుని ప్రియులారా అనుదినము కూడా మనకు దేవుని సన్నిధిని అనుభవించాలి. అనుదినము మనం ప్రార్థించాలా, అనుదినము మనము వాక్యాన్ని ధ్యానించాలి. అలా ఉంటున్నామా ఈరోజు క్రైస్తవులు?